హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను మీ కెమెరామెన్ శ్రీకాంత్. ఈరోజైతే మనం ఒక బర్త్డే షూట్ పర్పస్కి ఒక రిసార్ట్కి అయితే వచ్చాము. ఆ రిసార్ట్ పేరే ద గ్రీన్ రిచ్ రిసార్ట్. ఓకే, ఆ వ్యూ మొత్తం చూడండి. కమాన్, లెట్స్ గో, వెళ్దాం పదండి ఇక అక్కడికి. అయితే మనమైతే ఆ రిసార్ట్లోకి వెళ్తున్నాము. రిసార్ట్ మాత్రం లైటింగ్స్ అంతా మస్తు ఉంది. ద గ్రీన్ రిచ్ రిసార్ట్ ఇది భలే ఉంది. లైటింగ్స్ మాత్రం మస్తు అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. వెల్కమ్ కార్డ్ అయితే మన స్టూడియోలో షూట్ అయిన పిక్చర్స్ అయితే మాత్రం ఎంట్రన్స్లో పెట్టారు. చాలా బాగున్నాయి ఇవి. డెకరేషన్ అయితే చాలా బాగుంది. డెకరేషన్ మాత్రం మస్తు ఉంది. ఇగో డెకరేషన్ ఇది చాలా బాగుంది. గ్రీన్ రిసార్ట్ ఎల్ఈడి వాల్ కూడా పెట్టి ప్రీ బర్త్డే షూట్ ప్లే చేయడానికి మనకు ఎల్ఈడి వాల్ కూడా సెటప్ ఉంది. ఇక్కడ అన్నీ చూడవచ్చు. డెకరేషన్స్ అయితే అస్సం ఉంది. మళ్ళీ చూడండి, రిసార్ట్ కూడా చాలా బాగుంది. వాళ్ళు డీజే సెటప్ కూడా చేస్తున్నారు. డీజే సెటప్ మొత్తం డీజే డ్యాన్స్లే. ఏందన్నా లైట్ వైరింగ్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలని నన్నే అడుగుతుండు. నాకైతే ఎక్కడ నుండి తీసుకోమని చెప్పాడు. కానీ యాక్చువల్గా ఏంటంటే మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి నాకు కూడా తెలియదు. అది నువ్వు కూడా వెతకాలి. అయితే కరెంట్ వైర్ తీసుకుంటున్నాము. పవర్ కేబుల్ ఇక్కడ నుంచి అయితే అవుతుంది. బట్ పెట్టేసాయి. ఇగో ఇక్కడ సార్ వాళ్ళు 360 స్పిన్నర్ కూడా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. భయ్యా టాటోనా? టాటో ఆర్టిస్ట్ ఎక్కడన్నా? ఎల్బీ నగర్. భయ్యా టాటో ఆర్టిస్ట్ వేస్తాడంట. మనకి నెక్స్ట్ నెంబర్ కూడా పెడతాను. హాయ్ సారు, పాప వాళ్ళ డాడీ, పాప వాళ్ళ పెద్దనాన్న. హాయ్ చెప్పండి. మీ పేరు? చంద్రశేఖర్. సార్ అయితే చాలా ఖుషిగా ఉన్నాడు పాప బర్త్డే కాబట్టి. హ్యాపీనెస్ మొత్తం నాదే కనబడుతుంది సార్ నవ్వులోనే. ఉండాలి. థ్యాంక్ యూ. మా టీం మెంబర్స్. హాయ్, నీ పేరు చెప్పన్నా? నా పేరు విజయ్. దిస్ ఇస్ కిరణ్ కుమార్ నాయక్. ఓకే, అంత లైటింగ్ సెట్ చేస్తున్నారు. చేతిలో ఇంకా కెమెరాలు లేవు. సోన్ అంత సెట్ అయినాక మొత్తం చూద్దాము. ఇంకా చాలా టైం ఉంది. మధ్యలో ఈ డెకరేషన్ అంతా స్లో మోషన్లో మనం రికార్డ్ చేస్తుందంతా మీకు విజువల్స్ కూడా చూపిస్తాను. ఓకే, ఒకసారి డీజే లైటింగ్ అయితే వేసేసారు, కానీ ఇంకా వేస్తున్నారు పాపం. వాళ్ళకి డిస్టర్బ్ ఇప్పుడే ఎందుకు.
ఫ్లెక్స్ కడుతున్నావా బ్రో? బ్యానర్ కట్టేస్తున్నారా? ఇదంతా ఫుడ్ సెక్షన్కి అరేంజ్మెంట్స్ అవుతుంది. ఫుడ్ సెక్షన్ ఇక్కడ వావ్, స్విమ్మింగ్ పూల్. దీంట్లో అయితే ఇప్పుడు స్విమ్ చేయాలనున్న ఈ చలికి మనకున్న సర్దికి అయితే కష్టము. అరేంజ్మెంట్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 1 అవర్ టైం పట్టేటట్టుంది. బర్త్డే బేబీ అయితే ఎంటర్ అవుతుంది. ఫోటోగ్రాఫర్స్ అంతా రెడీగా ఉన్నాము. కార్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసింది. కొద్దిగా ఇది క్యాబ్ బ్యానెట్ కొద్దిగా క్లీన్ చేసి మన కార్ ఇస్తుంది దాని మీద కూర్చుంటలే. మరి ఇంకో కార్ వస్తుంది దాని మీద కూర్చో. ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఎంట్రీ కూడా లేదు. ఇప్పుడు ఓన్లీ ఫోటోస్ తీస్తారంట వీళ్ళు. మొన్న నవ్వా కదా నాన్న, ఇవాళ అర్థం కదా. కార్ ఇప్పుడు కాదు, అందరు వచ్చాక కార్ ఎంట్రీ. హాయ్, అందరూ వచ్చిన తర్వాత ఫోటోస్ ప్రోగ్రామ్ దయచేసి అందరు కూర్చోవాలండి ప్లీజ్. వెనక నిలిచిన వాళ్ళు అందరికీ హాయ్. మీరు అందరు చెప్పేద్దాం, నేను చెప్తున్నాను డౌల్పేట. అందరికీ హాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు హరీష్. నేను ఇక్కడ పిల్లలకి పెద్దవాళ్ళకి కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడిపించడానికి వచ్చాను. ఇక్కడ కిడ్స్ ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఫస్ట్ 1 2 3 గో అని చెప్పగానే ఎవరైతే గట్టిగా హాయ్ చెప్తారో వాళ్ళకి నేను ఫస్ట్ గిఫ్ట్ ఇస్తా. రెడీయా? 1 2 3 గో. ఇవేనా? మీరు చెప్పింది ఇంకా ఫస్ట్ లో కూడా అంతమంది ఉన్నారు, సౌండే వస్తలే. గర్ల్స్ ఎక్కువ మంది అండి. బాయ్స్ ఎక్కువ మంది. చాలా బాగా అవుట్పుట్ వస్తుంది ఇక్కడైతే. ఓకే రెడీయా? 1 2 3 గో. మేడం వినిపించిందా? చాలా బాగా బాగుంది ఫొటోస్. వన్ మోర్ టైం. రెడీ 1 2 3 గో. ప్రింట్ అయ్యేటప్పుడు అయితే బాగా వస్తుంది. ఎల్ఈడిలో మాత్రం ప్లే చేస్తూనే ఉంటారు మన. మనీ ఫస్ట్ చేయలేపిండు. ఎక్సలెంట్ మనీ, నీకోసం ఒక గిఫ్ట్ ఇస్తా. గిఫ్ట్లు కార్లు ఉన్నాయి, వస్తున్నాయి, రావంగానే ఇస్తా. ఓకేనా? వద్దా గిఫ్ట్? ఎంత మంచిగా గిఫ్ట్ రాలేదు. మనీ నీకు గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? మనం ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా దేవుడికి పూజ చేస్తాం, అవునా? నేను దేవుడి పూజ చెప్తాను, మీరు అందరూ చేయనాలి. కమ్ రండి. రెడీయా? అర్థమైంది కదా? నేను దేవుడి పేరు చెప్పిన ప్రతిసారి ఎవరైతే జయన్ గట్టిగా అంటారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. రెడీయా? రెడీ. జై బోలో గణేష్ మహారాజ్ కి, శ్రీరాముడికి, శ్రీకృష్ణుడికి, ఆంజనేయుడికి, వెంకటేశ్వర స్వామికి, రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కి, చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కి. చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్ర సీఎం. దేవుడి పేరు చెప్పినప్పుడు చేయమని అంటారంట, ప్రధానం చేయంటారు మీరు. ఓకేనా? అందరూ ఓడిపోయారు కదా? మీరు అందరూ ఓడిపోయినందుకోసం నేను ఒక టాస్క్ ఇస్తాను మీకు. ఓకేనా? నేను రెడీ 1 2 3 గో అని చెప్పగానే నెమ్మదిగా వెళ్ళండి. ఓకేనా? చిన్నపిల్లలు నడుతోయొద్దు. ఎవరైతే ఫాస్ట్గా వెళ్ళి ఒక 1 రూపీ క్యాన్ తీసుకొచ్చి నాకు చూపిస్తారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తా. ఐ వాంట్ ఓన్లీ 1 రూపీ క్యాన్. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు తోయకూడదు మీరు. ఓకేనా? నెమ్మదిగా వెళ్ళాలి. రెడీ 1 2 3 గో. మ్యూజిక్ ప్లీజ్. ఫాస్ట్గా రావాలి. ఐ వాంట్ ఓన్లీ 1 రూపీ క్యాన్. ఎవరైతే ఫస్ట్ తీసుకొని చూపిస్తారో వాళ్ళకి ఫస్ట్ గిఫ్ట్ ఇస్తా. Come on, faster! Hey, come on, what's your name? What's your name?
ఏం పేరు నాన్న? అక్క అనన్య. రైట్, ఓకే. అనన్య వచ్చేసింది. అందరూ బ్యాక్ వచ్చేయండి, పిల్లలందరూ బ్యాక్ వచ్చేయండి. 3 రూపీస్ కాయిన్, 3 రూపీస్ కాయిన్. ఫాస్ట్గా 3 రూపీస్ కాయిన్. ఫాస్ట్గా రావాలి. ఉండదా? అందరికన్నా ముందు నువ్వే పరిగెత్తున్నావు కదా మరి. ఏం పేరు అక్క? 3 రూపీస్ కాయిన్ ఏం పేరు ఉందా మీ దగ్గర? నాగేశ్వరి కోసం గట్టిగా చెప్పండి ఒకసారి అందరూ. ఎక్సలెంట్ నాగేశ్వరి, కంగ్రాచులేషన్స్. గిఫ్ట్ ఇయ్యాను, 3 రూపీస్ కాయిన్ లేదు కాబట్టి. కొంచెం వెనక్కి జరగండి. గ్రూప్ ఫోటో దిగడం కోసం పిలుస్తున్నాడు. మీరు కొంచెం వెనక్కి జరగండి. కిడ్స్ అందరూ ముందుకు వచ్చి నిల్వ చేయండి అన్న. పిల్లలందరూ ముందుకు వచ్చి పక్కన వాళ్ళకి మీరు గట్టిగా చేతితో ప్రెస్ చేస్తే పగిలిపోతుంది. ఓకేనా అండి? రెడీ? మీరు గొడవలు పెట్టుకోకండి అమ్మా, పిల్లలు వెళ్ళకొట్టండి అంతే. రెడీ? 1 2 3 గో. మ్యూజిక్ ప్లీజ్. లాస్ట్ వరకు ఇద్దరే ఉండాలి. డీజే ఢిల్లు పాట పెట్టవా? డీజే ఢిల్లు. స్టేజ్ దిగొద్దు, స్టేజ్ దిగితే అవుట్. ఎక్కండి ఎక్కండి ఫాస్ట్గా. ఫాస్ట్గా వెళ్ళండి. లాస్ట్ వరకు ఇద్దరే ఉండాలి. ప్లీజ్. రెడీ? 1. అయ్యో నేను 1 అన్నా మేడం. రెడీ? 1 2 ఆచి. నేను ఆచాను మేడం, ఆచాను. నేను 3 గో అనలేదు, నేను ఆచాను. 1 2 వచ్చా మేడం మీకు? మేడం నేను ఏమన్నాను? ఆచాను. 3 అన్నాను, నేను అనలే కదా. రెడీ? 1 2 3 గో అంటే లాక్కోవాలండి. రెడీ అండి? రెడీ? 1. ముందే చెప్తున్నా దయచేసి నన్ను కొట్టొద్దు. మా అమ్మకు నేను ఒక్కనే మంచి కొడుకును, నా మీద మీ ప్రయోగాలు చేయకండి. రెడీయా? రెడీ? 1. నేను వచ్చి గిఫ్ట్ ఇస్తాను మీకు. రెడీ? 1 2 3 గో. మ్యూజిక్ ప్లీజ్. మీరు ఎవరితో వస్తే వాళ్ళతో కూర్చోండి. వెళ్ళి ఎక్కడ చైర్ ఖాళీ కూడా అక్కడ కూర్చోండి. ఎక్సలెంట్. మీ పేరు? భార్గవి గారి కోసం గట్టిగా చెప్పట్లు. మేడం మీ పేరు? సాయివాణి గారు అండ్ భార్గవి గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి. గట్టిగా చెప్పట్లండి. మేడం చెప్తా, ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. ఆవిడ చూడు. టీతో ఎలాంటి వెహికల్ స్టార్ట్ అవ్వదు? పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ అండ్ గ్యాస్ వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. కీ పెడితే మాత్రమే స్టార్ట్ అవుతుంది. టీతో ఎలాంటి వెహికల్ స్టార్ట్ అవ్వదండి. సాయివాణి గారి కోసం అలాగే భార్గవి గారి కోసం గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ముందే చెప్పాను సార్, వెరీ సిల్లీ క్వశ్చన్ అండి. అవునా కదా? ఇంకొక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ ఏంటంటే 500 రూపీస్ నోటు పైన ఎన్ని లాంగ్వేజెస్లో 500 అని ప్రింట్ చేసి ఉంటుంది? మీ దగ్గర డబ్బులుంటే కౌంట్ చేసి చెప్పొచ్చు. మీ గారి కోసం గట్టిగా చెప్పండి. ఇట్స్ రాంగ్ ఆన్సర్. yes 15 ఎవరు చెప్పారండి? భార్గవి గారి కోసం గట్టిగా చెప్పండి. ఎంట్రన్స్ అయితే ప్లాన్ చేసేస్తున్నారు. కొంచెం ముందుకు రండి. ఎలా చెప్పారు? జై గూగులా? ఒక్కరికి కూడా లెక్క పెట్టిన నాకు తెలుసు. మీ దగ్గర 500 రూపీస్ లేదు. చెప్పండి. 17. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. పాప అయితే ఎంట్రన్స్ వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చేసారు. మన టీము కిడ్స్ అందరూ కూర్చోవాలన్నా ప్లీజ్. పిల్లలందరూ నా దగ్గరకు వచ్చేసేయండి. అందరూ ఎక్కడ నా దగ్గరకు వచ్చేయండి. ఫాస్ట్ నా దగ్గరకు వచ్చేయాలి ప్లీజ్. స్టేజ్ దగ్గరకు వచ్చేయండి. పిల్లలందరూ గ్యాదర్ అవ్వాలి ఇక్కడ. విజయన నువ్వు ఎందుకన్నా కింద కూర్చున్నావు? తమ్ముడు కిరణ్ కిడ్స్ అందరూ ఫాస్ట్ వచ్చేసేయండి. నా దగ్గరకు వచ్చేసేయండి. పిల్లలందరూ ప్లీజ్ కమ్ హియర్.
పేరు దీని పేరు హాయ్ స్కై. గుర్తుపట్టలే ఫోటో దిగకపోనా రెడీ అండి, ఇక్కడ చూడండి, కెమెరా వైపు చూడండి. 11 అవుతుంది, ఇంకా షూట్ నడుస్తున్నాయండి. ఫైనల్లీ మనకు షూట్ కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ 12 అయిపోయింది. అంతా క్లోజ్ చేసుకొని బ్యాగులు ప్యాక్ చేసి ఇప్పుడు మళ్ళీ స్టూడియో పోయి పడుకునేసరికి 1-2 అయితే అవుతుంది. మళ్ళీ పొద్దుగా లేవాలి షూట్కి. మీరు చూశారు కదా, గార్డెన్లో ఎవరు లేనప్పుడు ముందు మనమే వచ్చాము, అందరికంటే తర్వాత మనమే పోయాం. అదే మన ఫోటోగ్రాఫర్లో. విజయనా నడు, ఇంత స్లోగా నడుస్తున్నావు. మనం వచ్చినప్పుడు చాలా కార్లు పార్కింగ్లు ఉన్నాయి. ఫైనల్లీ మన కార్ ఒక్కటే ఉంది. విజయనా ఇప్పుడు నువ్వు ఇక వెనక పెట్టేస్తావా అది బ్యాగ్? వెనక డిక్కీ తీయాలి. ఫైనల్లీ కార్ దగ్గరికి వచ్చేసినాం. ముందు జరపాలంట. మనకు లెఫ్ట్ సైడ్లో ద్వారకా హాస్పిటల్. ద్వారకా లైటింగ్లో మస్తు కనబడుతుంది కదా. చాలా ఇక ఫైనల్లీ అయితే మళ్ళీ స్టూడియోకి అయితే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్.